దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 శ్రీ గజానన మహారాజ్ దిగంబరా శ్రీ గజానన విజయము అధ్యాయము 19 మూడవ భాగము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. కణ్వశాఖకు చెందిన సాళూబాయి అనే పేరుగల ఒక స్త్రీ స్వామి భక్తురాలు. ఆమెతో మఠానికి వచ్చిన వారిలో భోజనం చేయని వారెవరైనా ఉంటే వారికి భోజనం వండి వడ్డించటం నీ పని అని అన్నారు స్వామి. ఇది నీవు చేయవలసిన నిజమైన సేవ. దీనివల్లనే నువ్వు భగవంతునికి ప్రీతికరమైన దానివవుతావు అన్నారు. ఈ సాళూబాయి చివరి వరకు మఠంలోనే ఉండిపోయింది. ప్రహ్లాదబువా జోషికి స్వామి కృప కలిగే సమయం వచ్చింది. కానీ అతని దౌర్భాగ్యం వలన అతనికి స్వామి కృప లభించలేదు. కాగాం సమీపాన జలెంచ్ అనే మరో గ్రామం ఉంది. అక్కడ తులసీరామ్ అనే స్వామీజీ భక్తుడు ఒకడున్నాడు. అతని పుత్రుడు ఆత్మారాం గుణఖణి కుశాగ్ర బుద్ధి. అతనికి వేద విద్య అంటే ఎంతో ఇష్టం. అందుచేత ధర్మపీఠంలో అధ్యయనం చేయటానికి కాశీ వెళ్ళాడు. ప్రతిరోజు భాగీరథిలో స్నానము, మధుకరంలో దొరికిన దానితో భోజనం చేయటం, గురువు గారి దగ్గర శాస్త్రాధ్యయనం చేయటం ఇదే ఇతని దినచర్యగా ఉండేది. ఓ శ్రోతలారా, సామాన్యంగా శాస్త్రాధ్యయనం కోసం విద్యార్థులు ఇంటి నుంచి బయటికి వెడతారు. కానీ అధ్యయనానికి బదులుగా విషయాసక్తులవుతూ ఉంటారు. దీని కలవడిన విద్యార్థి వల్ల అధ్యయనం ఎలా అవుతుంది? మామిడి పండులో పురుగులు పడినప్పుడు అది మధురంగా ఎలా ఉంటుంది? ఆత్మారం ఇలాంటి దారి తప్పిన విద్యార్థి మాత్రం కాడు. ఇతడు వివేక సంపన్నుడు, సదాచారుడు అవటం వలన అనుకున్న సమయానికి వేద విద్యా సంపన్నుడై తన గ్రామానికి తిరిగి వచ్చాడు. తన గ్రామం రాగానే శ్రీ గజాననుల దర్శనానికై షేగా వెళ్ళాడు. అతడు వేద విద్యా పారంగతుడైతే స్వామీజీ జ్ఞాన సముద్రులు. స్వామి ఎదుట ఆత్మారాం వేద విద్యా గానం చేయటం మొదలుపెట్టాడు. అక్కడక్కడ పొరపాట్లు దొర్లుతూ ఉంటే స్వామి వాటిని సరిదిద్ది అతనితో పాటుగా వేద రుచలను పఠించేవారు. ఈతని వేద పఠనాన్ని స్వామీజీ విద్వాంసులు తన్మయులై వినేవారు. ఆత్మారాం యొక్క విద్య అక్కడ వినిపించటం వలన సార్థకమే అయింది. వజ్రాల నిపుణుడు లేకుంటే వజ్రాన్ని పరీక్షించగలిగేదెవరు మరి? ఆత్మారాం అన్నిటినీ వదిలేసి మఠంలోనే ఉండసాగాడు. మధువున్న చోటును విడిచి మక్షికం, తేనెటీగా ఇతరత్రా ఎందుకు తిరుగుతుంది? స్వామి సేవలలో ఒక్కటి కూడా ఏమారకుండా చేసే ఏకనిష్ఠ భక్తుడయ్యాడతడు. స్వామి తరువాత సమాధికి పూజ, అర్చన మొదలైనవి అతడు నిర్వహిస్తూ చివరి వరకు అక్కడే ఉండిపోయాడు. ఏ ఆశ లేకుండా స్వామి సేవను ఏకనిష్టతో చేశాడు. చివరికి అతని ఎస్టేట్ అంతా మఠానికే సమర్పించాడు. అతనికున్న సంపద కొంచెమే, ఒక ఇల్లు, కాస్త పొలమును. ఇక్కడ సంపద విలువ ఎంత అని కాదు, సమర్పించే భావానికే ప్రాధాన్యం. అదే అమూల్య సంపద. శబరి అత్యంత భక్తి శ్రద్ధలతో శ్రీరామునికి ఎంగిలి పండ్లను మనస్ఫూర్తిగా సమర్పించి ఆయన్ను వశపరచుకుంది కదా. ఆత్మారాముని విషయంలో కూడా సరిగ్గా ఇలానే జరిగింది. కాబట్టి ఇక్కడ ఈ ప్రసంగ వర్ణన చేయడమైంది. శ్రీ స్వామికి అతడు సర్వస్వం అర్పించిన భక్తాగ్రణి. ఇలానే తమ సర్వస్వం అర్పించిన భక్తులు దత్తాత్రేయ కేదారుడు, నారాయణ జాంకర్, మారుతి పట్వారి అనేవారు కొందరున్నారు. ఇందులో నారాయణ జాంకర్ కేవలం దుగ్ధాహారి మాత్రమే. అతడు పాలను మాత్రమే త్రాగి జీవించేవాడు. ఇక మారుతి పట్వారి యొక్క వృత్తాంతాన్ని వినండి. ఓ శ్రోతలారా, మారుతి పొలం పని చేసేవాడు. పొలాన్ని జాగ్రత్తగా చూడటానికి తిమాజీ అనే మాలిజాతి నౌకరునొకర్ని పెట్టుకున్నాడు. ఒకసారి అతడు పొలంలో మంచి నిద్రపోయాడు. ఆ మధ్యాహ్న సమయంలో కుమ్మరివి 10-15 గాడిదలు ఆ పొలంలోకి చొరబడ్డాయి. నౌకరు నిద్రిస్తుండడం వలన వాటిని అడ్డగించే వారెవరూ లేరు. అందువల్ల అవి చాలా ఆనందించాయి. అవి పొలంలోకి పోయి అక్కడున్న జొన్న పంటనంతా చక్కగా తినసాగాయి. ఈ మారుతి స్వామి యొక్క అసలైన భక్తుడు కాబట్టి స్వామీజీ ఈ లీలను చూపించారు. వారు క్షణంలో మోర్గాం వచ్చి తిమాజీతో, అరే తొందరగా లే, పొలంలో గాడిదలు పడ్డాయి అని తిమాజీని లేపి పొలంలోనే స్వామి అంతర్ధానమయ్యారు.
తిమాజీ లేచి చూసేసరికి 10-15 గాడిదలు పొలంలో జొన్న కంకులు తింటూ కనిపించాయి. అది చూసి మనస్సులో ఇలా అనుకున్నాడు, యజమాని కోప్పడతాడు. ఈ పంటని రక్షించటానికే కదా నన్ను నౌకరుగా పెట్టుకున్నాడు. మరి అతడు నన్ను విశ్వసించినందుకు నేను ఇప్పుడు విశ్వాసఘాతకుండయ్యాను. నా మీద నమ్మకంతో యజమాని నిశ్చితంగా ఉంటే నేనిక్కడ హాయిగా నిద్రపోయాను. గాడిదలు పంటని చాలా భాగం తినేసి పాడు చేశాయి. ఇంకా యజమానికి నేనేం చెప్పగలను అని అనుకుని తిమాజీ దుఃఖించసాగాడు. తిమాజీ పాపం న్యాయంగా ఉండే మనిషి. ఈనాటి నౌకర్లు లాంటివాడు కాదు. నేటి నౌకర్లకు డబ్బు గొడవే కానీ మరొకటి ఉండదు. యజమానికి ఎంత నష్టం వచ్చినా సరే వానికేమీ పట్టదు. కానీ తిమాజీ తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టేవాడు కాదు. జరిగిన దానికి అతడెంతో బాధపడ్డాడు. యజమానికేమి చెప్పాలో అతనికి అర్థం కాలేదు. ఏమైనా సరే జరిగినదంతా వివరించి యజమానిని క్షమించమని అడగాలనుకున్నాడు. యజమాని మంచి స్వభావం కలవాడే కాబట్టి బహుశా క్షమించవచ్చు అనుకున్నాడు. మరునాడు తెల్లవారగానే తిమాజీ గ్రామంలోకి వచ్చి యజమాని కాళ్ల మీద పడి, రాత్రి నాకు నిద్ర పట్టడం వలన పొలంలో గాడిదలు పడి పంటను నాశనం చేశాయి. ఎంత నష్టమో మీరే స్వయంగా వచ్చి చూడండి అని విన్నవించుకున్నాడు. అది విన్న మారుతి, ఇప్పుడు నాకు సమయం లేదు, నేను షేగావ్ వెడుతున్నాను. స్వామీజీని దర్శించిన తరువాత రేపు వచ్చి చూస్తాను అని స్వామి దర్శనార్థమై ఉదయం 10 గంటలకి షేగావ్ చేరాడు. ఆ సమయాన స్వామి ఆసనంపై కూర్చుని ఉన్నారు. ఎదురుగా జగూ పాటిల్, బహళాబాబు కూర్చొని ఉన్నారు. మారుతి స్వామీజీని దర్శనం చేసుకున్నప్పుడు, నీకోసం రాత్రి కష్టపడాల్సి వచ్చింది. నువ్వు నా భక్తుడివి కాబట్టి మెలకువగా ఉండాల్సి వస్తుంది. నువ్వు నౌకరు మీదున్న విశ్వాసంతో హాయిగా నిద్రిస్తావు. కానీ ఆ నౌకరు కూడా నిద్రించినప్పుడు ఆ పొలాన్ని కాపాడటానికి నేను మెలకువగా ఉండాల్సి వచ్చింది. గాడిదలు జొన్న పంట తింటున్నప్పుడు తిమాజీని అక్కడికి వెళ్ళి లేపాల్సి వచ్చింది అన్నారు స్వామీజీ. అది విన్న మారుతి, మీరే మా రక్షకులు, మీరే మాకు ఆధారం. బిడ్డకు ఆధారం తల్లే కదా. వీరి మధ్య మరెవరి అధికారము ఉండదు. పొలము, దానిలోని పంట, వీనికి యజమాని మీరే కదా. లౌకిక దృష్టిలో నౌకరు పెట్టబడుతాడు, కానీ రక్షించేవాడు ఇంకొకరు కదా. ఈ బ్రహ్మాండాన్ని మీరిక్కడుండే రక్షిస్తూ ఉంటారు. బిడ్డ కోసం తల్లి మాటిమాటికి వచ్చే బాధల్ని సహించాల్సి వస్తుంది. నేను మీ భక్తుణ్ణి, అందుచేతనే మీరు మోర్గాం వెళ్ళి అక్కడి పొలంలోని పంటను కాపాడారు. ఇలానే మీ కృపా ఆశీర్వాదాలు మాకెప్పుడూ ప్రసాదించండని ప్రార్థిస్తున్నాను. నేనిప్పుడే వెళ్ళి తిమాజీని నౌకరీ నుంచి, ఉద్యోగంలో నుంచి తీసేస్తాను అన్న మారుతి వినయపూర్వకమైన ఆత్మనివేదనాన్ని విని స్వామి ఎంతో సంతోషించారు. వెంటనే, అరే, తిమాజీని ఉద్యోగంలోంచి తీసేయకు. దానికి కారణం ఉంది. అతడు చాలా విశ్వాసపాత్రుడు. గాడిదలు పంటను తినేస్తే అతనికేమీ తోచక దుఃఖితుడయ్యాడు. ఇది నేనిప్పుడే తెలుసుకున్నాను. రాత్రి జరిగిందంతా చెప్పటానికి 2వ రోజు భయపడుతూనే నీ దగ్గరికి వచ్చాడు కదా. అప్పుడు వాడి మాటలు వినకుండా రేపు వస్తానని మాటిచ్చావు, అవునా అన్నారు. ఈ విధమైన స్వామి పలుకులు విని మారుతి సంగతంతా గ్రహించాడు. సిద్ధయోగుల చేతలు అద్భుతాలని చక్కగా తెలుసుకున్నాడు. గాడిదలు పొలంలోకి వెళ్ళినట్లుగా స్వామి అంతర్జ్ఞానం వలన తెలుసుకోగలిగారు. సద్గురు పరబ్రహ్మార్పణమస్తు.